श्रीराम जय श्रीराम जय बोलो हनुमान की जय बोलो हनुमान की। హిందువులందరినీ ఏకం చేయడానికి రాజా సింగ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు, శోభయాత్రలు చేస్తున్నారు. అటువంటి రాజా సింగ్ ను చంపేస్తామని కొన్ని లెటర్లు వస్తున్నాయి, ఈ మధ్యలో వార్తలు వచ్చినాయి. అయ్యేదనా రాజా సింగ్ ఏమైనా చేయగలుగుతారా? అది ఏం చేయలేరు అన్న, ఎవ్వరు ఏం చేయలేరు. ఇంతమంది హిందువులను చూసిన తర్వాత చెయ్యి కాదు కదా చూడడానికి కూడా భయపడతారు. హిందువులందరూ ఏకమయ్యారా? ఏకమయ్యారు అన్న, పబ్లిక్ కనిపిస్తలే ఇంతగానో మంది, ఇంతలా మంది పబ్లిక్ కనిపిస్తున్న ఇందులో ఏకం కాకపోతే ఇంకేంది. ఏం చెప్తారు రాజా సింగ్ గారి గురించి చెప్పాలంటే? ఎంత చెప్పినా తక్కువనే అన్న, ఎంత చెప్పినా తక్కువనే రాజా సింగ్ గురించి. ఇందులో ఈ రోజులో అందరు ఏకమయ్యారు అంటే కారణం రాజా సింగే. రాజా సింగ్ లాంటి వాళ్ళు ఇంకా ఉండాలంటారా? ఇంకా వస్తూనే ఉంటారు అన్న, రాజా సింగ్ తర్వాత ఇంకొకరు వస్తూనే ఉంటారు, దాని తర్వాత వస్తూనే ఉంటారు అందరు. ఈ మధ్య కాలంలో హిందూ టెంపుల్ పైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, మీకు తెలిసే ఉంటుంది ఆ విషయం ఆల్రెడీ. ఎందుకు మరి హిందువులందరూ ఏకమైన హిందూ టెంపుల్ మీద దాడులు? అదే దొంగచాటుగా రాత్రి ఎప్పుడు ఎక్కడ ఏమైనా అంతా నైట్ టైం లోనే అవుతుంది, డే టైమ్ లో ఎప్పుడు ఎక్కడ ఏం కాలేదు. అంతా దొంగచాటు నైట్ టైం లోనే అవుతుంది. అది దొంగచాటున చేస్తారు కానీ అది ఏదో కారణం నైట్ టైం లోనే అవుతుంది కానీ డే టైం లో వర్క్ అవుతుంది. గతంలో అసదుద్దీన్ ఓవైసీ అంటే ఎంఐఎం నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేశారు, 15 నిమిషాలు మాకు టైం ఇస్తే హిందువుల సంగతి ఎందుకు చూద్దామని చెప్పేసి. మరి 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరినీ 5 నిమిషాలు టైం మొత్తం 5 నిమిషాలు టైం అంటున్నాడు. ఆ భయంకర 15 నిమిషాలు అన్నాడు. 5 నిమిషాలు అంటే చిన్న బొమ్మడిది మా పెద్ద బొమ్మడిది చెప్తున్నా. 5 నిమిషాలు టైం అని చెప్పి మొత్తం శోభయాత్ర గురించి ఏం చెప్తారు? రామనవమి శోభయాత్ర ఈ రోజు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఒక పెద్ద శోభయాత్ర అంటే ఇదే. ఎందుకంటే హిందువులు ప్రతి ఒక్కరు ఎక్కడన్నా అంటే కులాల వారిగా మతాల వారిగా ఎక్కడైనా కూడా ఏదైనా కూడా ఇలాంటి శోభయాత్రలు చూడడం వల్ల ఇంకా హిందువులందరూ ఏకమై ఇలాంటి శోభయాత్రలు ఎన్నో చేయాలి. ఇంకా చూసుకున్నట్లయితే గొడవలైనా ఏమైనా కూడా మనం అందరం కలిసి ఉండాలనే ఒక మెసేజ్ ని వస్తుంది ఇక్కడ ఈ శోభయాత్ర చూస్తుంటే. అంటే హిందువులందరినీ ఏకం చేయడానికి రాజా సింగ్ గారు శోభయాత్రలు చేస్తుండే, రాజా సింగ్ గారిని చంపేస్తాం అది ఇదని కొన్ని లేఖలు రాస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఎన్నన్నా రాయని ఎన్నన్నా చేయండి, మన హిందువులు మనం మొత్తం ఇదైతే రాజా సింగ్ ని ముట్టాలంటే మెయిన్ ముందరున్న కార్యకర్తలను చూసుకున్నట్లయితే లక్షలాది మంది వచ్చిర్రు. ఈ రోజు ఈ లక్షలాది మందిని దాటుకొని పోయి చంపేస్తారా వాళ్ళు? వాళ్ళకి ఆ సత్తా లేదు. ఎందుకంటే ఓన్లీ మాటలు కుక్కల్లాగా మొరుగుతారు కాబట్టి కుక్కల్లాగా మొరుగుతారు. మన కుక్కల్ని పట్టించుకోవద్దు ఎంత ఉన్నా కూడా. వాళ్ళు ఏమి చేయలేరు, రాజాబాయిని అసలు ఏమి చేయలేరు, మమ్మల్ని ఇది చేసుకొని అసలు ఏం చేయలేరు, ఏం చేయలేరు, అస్సలు ఏం చేయలేరు. ఇన్ని రోజులు వాళ్ళ గల్లీలో తిరుగుతుంటే కూడా ఏం చేయరు. ఈ రోజు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఇంతమంది మధ్యలో ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు. అందరికి నేను అందరికి ఒకటే చెప్తున్నా, హిందువులకి మనము అందరం కలిసి ఉంటే రానున్న రోజుల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు మొన్న ఏదో సంథింగ్ పెట్రోల్ గురించి ఒక ఎవరో యూట్యూబర్ ఎవరో సంథింగ్ అంటే ముస్లిం అతను ఏమన్నాడు అంటే భారత్ మాతకి జై అనరాదు అన్నాడు. అంటే భారత్ మాతకి జై ఎందుకు అనరాదు? మన దేశంలో ఉండి మన అన్ని కావాలి, మనవి అన్ని చట్టాలు గిట్టాలు అన్ని కావాలి, కానీ వాళ్ళు మాత్రం భారత్ మాతకి జై అని అన్నారంట. అంటే అవసరమా మనకు? వాళ్ళు మన దేశంలో వాళ్ళు వందే మాతరం మీద కూడా పెద్ద ఇష్యూ జరుగుతుంది. వందే మాతరం పాడుతుంటే కూడా మొన్న చూసుకున్నట్లయితే అసెంబ్లీలో వందే మాతరం పాడుతుంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు డైరెక్ట్ బయటికి వెళ్లారు. అంటే ఈ దేశాన్ని గౌరవిస్తురా అవతల దేశాన్ని ప్రేమిస్తురా అనేది తెలుస్తలేదు. అలాంటప్పుడు ఈ దేశంలో ఉంటే ఈ దేశంలోనే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి. ఎందుకంటే మీలాంటి నుంచి ఒక 100 లక్షలాది మంది మారుతున్నారు. మంచి మంచి ముస్లిం సోదరులు కూడా ఈ రోజు అంటే మొన్న చూసుకున్నట్లయితే ఇరాన్ లో చనిపోతే వాళ్ళ ప్రెసిడెంట్ చనిపోతే ఈడ ఎన్నో మన హిందూ అమ్మాయిలను కానీ మన అమ్మాయిలని ఎంతో మంది చనిపోయిన, ఎన్నో మన ఆర్మీ జవాన్లు ఎంతో మంది చనిపోయినా కూడా అసలు వాళ్ళు రోడ్ మీదకి వచ్చి ఒక్కరు కూడా ఇట్లా ఇది అయిందని చెప్పలేదు. అదే గాని మొన్న అతను చనిపోతే బ్యానర్లు వేశారు నాంపల్లిలో అక్కడిక్కడ. అంటే ఈ దేశాన్ని ప్రేమిస్తే ఏం చేస్తారన్న వాళ్ళు? వాళ్ళని ఇజ్రాయెల్ గాని పోయినరు అనుకో వాళ్ళని అంటారు. ఎందుకంటే
అంత ఈజీ కాదు. ఒక అంటే వాళ్ళని నమ్మరు కదా, ఆల్రెడీ వాళ్ళు ఇండియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళని నమ్మరు వాళ్ళు. అసదుద్దీన్ ఓవైసీ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. రానున్న రోజుల్లో బూర్కా వేసుకున్న ఆమె దేశానికి ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది వాళ్ళ అపోహ. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే హిందువులము ఇంతమంది ఉన్నాం జనాభాలో, కాబట్టి మన వాళ్ళు అవుతారు. అట్లా ఎట్లయితారు చెప్పండి కారు అట్లా. అది అఖండ భారత్ సాధ్యమేనా? అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మోడీ గారు ఎలాంటి అంటే వేరే దేశాల మీద ఏమనకుండా సైలెంట్ గా ఉన్నారంటే రానున్న రోజుల్లో అందరూ ఇండియాని స్వాగతిస్తారు. స్వాగతించినప్పుడు అఖండ భారత్ కూడా అయిపోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ పప్పు అయితే ఇంకా మనము కాంగ్రెస్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, హిందువులు కాంగ్రెస్ గాని వచ్చింది అనుకో, కాంగ్రెస్ వచ్చిందంటే 20 సంవత్సరాలు వెనుక పడుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ లో కూడా అసలు ఏం లేదు కాంగ్రెస్ అయితే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, రేవంత్ రెడ్డి ఏముందన్న ఇప్పుడు మొన్న రంజాన్ జరిగింది, తప్పు లేదు. రంజాన్ కి నువ్వు కోట్లు లక్షలు ఇలాంటి శ్రీరామనవమి యాత్రలకు నీళ్ళ బాటిల్ ఒక్క హిందువుకైనా ఒక నీళ్ళన్నా ఇచ్చారా? ఏమన్నా అంటే ఏమన్నా డొనేట్ చేశారా? మొన్న చూసుకున్నట్లయితే రంజాన్ కి చీరలు ఏమంటారు బట్టలు ఇచ్చారు. మనకి బతుకమ్మ పండుగ కానీ ఇస్తుండ్రు, అది చీరలు పాలిస్టర్ చీరలు వేసుకోవాలంటే ఎవరు వేసుకోలేని పరిస్థితి. అంటే హిందువులు అంటే మొత్తము మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే అసలు హిందువులు ఏం చేయలేరు అన్నట్లు ఉన్నాడు. ఇంకా మనం కూడా హిందువులం రానున్న రోజుల్లో మన హిందూ సత్తా ఏమో చూపించుకోవాలి. ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కాంగ్రెస్ కే అంటే నేను ఓపెన్ గా ఒకటే చెప్తున్నా, ఏమంటే రేపటి నాడు హిందువులను ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే ఓటేయాలి హిందువులు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కాంగ్రెస్ కి వేస్తున్నాము, రేపటి నాడు కాంగ్రెస్ హిందువులను సపోర్ట్ చేసినా కాంగ్రెస్ కి వేయాలి, బీజేపీ చేసినా బీజేపీకి చేయాలి. అంటే హిందువులు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేయాలి. మన పండుగలు ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకి మనం ఓటేయాలి హిందువులందరం. ఈ వేదిక ద్వారా హిందువుల ఐక్యత గురించి ఏం పిలుపునిస్తారు? ఈ వేదిక ద్వారా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత పెద్ద శోభయాత్ర జరుగుతుంది కదా, మనం ఒకటే తెలుసుకోవాలి, ఏమంటే మనం మొత్తం కలిసి ఉంటేనే సాధ్యం. ఏమన్నా చేయొచ్చు, మనం అందరం హిందువులమంతా కలిసి ఉంటేనే ఈ రోజు మనం ఏదన్నా చేయొచ్చు. మనం గాన ఇలాగే కొట్లాడుకుంటా కులాల వారిగా మనం కొట్టుకున్నామంటే వేస్ట్. ఎట్లా అంటే ఇప్పుడు నలుగురు కలిసి ఒకరిని కొట్టొచ్చు, ఒకరు ఇప్పుడు ఒకరిని ఉంటే నలుగురు వచ్చి అంటే వాళ్ళు వచ్చి కొట్టొచ్చు. అదే మనం నలుగురం గట్టిగా ఉంటే వాళ్ళు వచ్చి కొట్టగలరా? అందుకోసం అందరూ హిందువులు మొత్తం ఏకంగా ఉండాలి. హిందువులందరినీ ఏకం చేయడానికి రాజా సింగ్ గారు పెద్ద ఎత్తున శోభయాత్ర చేస్తున్నారు. అసౌంటి రాజా సింగ్ ను చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మొన్నటి వరకు బెదిరింపులు కొన్ని వార్తలు వచ్చినాయి. ఏం చెప్తారు? నేను యాక్చువల్ గా రాజాబాయ్ తోని లాస్ట్ 16th ఇయర్ నేను ట్రావెల్ చేయడం. రాజాబాయ్కి ఈ రోజు మాకు రాజాబాయ్కి ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదు. ఇలాంటి బెదిరింపు కాల్స్ రానివ్వండి, లెటర్స్ రానివ్వండి, వాళ్ళు ఎంతైతే చేస్తున్నారో దానికన్నా 2 వింతలు మేము ఎక్కువనే చేసి చూపిస్తాం. ఇలాంటి బెదిరింపులకు మేము భయపడేటోళ్ళం కాదు. భయపడేది లేదా? భయపడేటిది అస్సలే లేదు. ప్రతి ఒక్క సనాతన్ బ్రదర్ కి చెప్తున్నాను, భయపడేటిదే లేదు. అండ్ రాజాబాయ్ది శ్రీరామ్ యువ సేన 2010 లో మేము స్టార్ట్ చేసాం శోభాయాత్ర. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు 20-30,000 పబ్లిక్ వచ్చినుండే. ఈ రోజు లక్షల మంది వస్తున్నారంటే అది రాజాబాయ్ది సైన్యం మొత్తం దేశంలో ఉంది, తెలంగాణలో కాదు. ఇంకోటి నేనేం చెప్తానంటే మన తెలంగాణలో రాజాబాయ్ అసలు ఎమ్మెల్యే లేడు. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే అందరు ఏం చేస్తారంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోగానే సెటిల్మెంట్లు అవి ఇవి చేస్తాడు. రాజాబాయ్ ధర్మం గురించి ఆవాజ్ ఇచ్చేటోడు రాజాబాయ్. రాజాబాయ్ పదవిని పక్కన పెట్టి ఈ రోజు ధర్మం గురించి పోరాడుతున్నాడు. సో ప్రతి ఒక్క యూత్ కి నేను చెప్తున్నాను ఏంటంటే రాజాబాయ్ సొంటోన్కి మనము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే రోజులలో ల్యాండ్ జియాద్ గాని, లవ్ జియాద్ గాని, ఇంకా డిఫరెంట్ జియాద్లు చేస్తున్నారు. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం అనేటిది సనాతన్ కి స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రతి ఒక్క యూత్ వీక్ లో ఒక్క రోజు మన ధర్మానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవసరం హిందువులందరూ ఏకమై సనాతన ధర్మాన్ని కాపాడే అంత అవసరం ఉంది. ఇప్పుడు 100% అవేర్నెస్ వస్తుంది. మేము అవేర్నెస్ చేస్తాం, మా ధూల్పేట నుంచే చేస్తాం, మా గోషామైల్ నుంచే చేస్తాం. తెలంగాణలో చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి చెప్తున్నాను, వచ్చే రోజులలో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఒక్క రోజు యూత్ వీక్ లో 1 డే
మన సనాతన్ గురించి ప్రచారం చేయాలి, మనతో అయినంత మన టెంపుల్స్ కి దానికి సేవ్ చేయాలి. ఎట్లా సేవ్ చేయాలని ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా టెంపుల్స్ కు సేవ్ చేయాలని. ఇవాళ ఇంత మంచిగా సనాతన ధర్మం గురించి మీరు కొట్లాడుతూ ఉంటే ఎన్నో టెంపుల్ మీద దాడులు జరుగుతున్నాయి. టెంపుల్ మీద దాడి జరిగిన ప్రతిసారి మత స్థిమితం లేదని అంటున్నారు. ప్రతిసారి మా గోషామైల్ నుంచే ఆవాజ్ వెళ్తాయి. ధర్మం గురించి ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, టెంపుల్ గురించి ఖచ్చితంగా మా గోషామైల్లో రాజాబాయ్ అని కాదు, రాజాబాయ్ సైన్యంలో ప్రతి ఒక్కళ్ళు నాలాగా మాట్లాడలేకపోతున్నారు. టెంపుల్ మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ఈ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. కానీ ఇది వచ్చే రోజులే ఆపాలంటే గవర్నమెంట్ తో కాదు, యూత్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. మన సనాతన్ ని స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక టెంపుల్ ని ధ్వంసం చేస్తారు, మనం ఏం చేస్తాము, సీసీ కెమెరాలు అవన్నీ చూస్తాము, ఒకరిని పట్టుకొస్తారు, ఆడు పిచ్చోడు అని చెప్తాడు. ఆడు పిచ్చోడు కాదు, మనం పిచ్చోళ్ళం అవుతున్నాం. ఎందుకంటే ఇలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కి గెలిపించి తెలంగాణలో మనం పిచ్చోళ్ళం అవుతున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే ధర్మం గురించి పనిచేసేటోళ్ళకి ఓట్లు వేయండి. ఇప్పుడు మీరు అన్నట్లే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో జూబ్లీస్ లో చెప్పారు కదా, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని చాలా సార్లు అన్నాడు. ఆయన రేవంత్ ఉద్దీన్ అయినా రేవంత్ రెడ్డి కాదు, రెడ్డిలో ఇజ్జత్ తీస్తుండు. దాన్ని ఏమంటారంటే అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఆయన మోకాళ్ళ దగ్గర కూర్చునే వ్యక్తి ఈ రోజు అయిపోయాడు. ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం అవ్వట్లేదు. సీఎం, నేను తెలంగాణ సీఎం కి చెప్తున్నాను, రేవంత్ ఉద్దీన్ కి చెప్తున్నాను. రేవంత్ ఉద్దీన్ ఈ రోజు ఎలా అయిపోయింది అంటే ఏ రోజు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం అవ్వట్లేదు. సో ఇదంతా యూత్ కనిపెట్టాల్సిన అవసరం ఉంది. యూత్ మేల్కోవాలి. పెద్దవాళ్ళకైతే తెలీదు, కాంగ్రెస్ ఉండే బీజేపీ ఉండే వాళ్ళు పైసలు ఇస్తారు, అది చూస్తారు. కానీ వచ్చే రోజులలో మనకు ప్రాబ్లం అయ్యేటిది ఉంది. సో నేనేమంటున్నానంటే యూత్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. యూత్ ఎక్కడ వెళ్తుంది? వైన్స్లు, బార్లు, పబ్బులు, డ్రగ్స్, గాంజా, రాత్రి కాగానే అదే అవుతుంది. నైట్ మొత్తం తిరగడము, ఛాయలు తాగడం అదే. గాని వీక్ లో 1 డే ఒక టెంపుల్ లో భజన కానివ్వండి, హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ కానివ్వండి, ఇలాంటివి చేస్తే అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వస్తే రేపటి దినం మన అక్క చెల్లెలకు మనం కాపాడుకునే టైం వస్తుంది. మీరు చెప్పారు కదా లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ఇవన్నీ నిజమేనా అసలు? డెఫినెట్ గా మా ఏరియాలోనే చికెన్ బట్టుడు పోయింది, మటన్ బట్టుడు పోయింది. మనోళ్ళేమో రంజాన్ రాగానే తుర్కోల కన్నా ఎక్కువ మనోళ్ళే పోయి అలీంలు తింటున్నారు. సో మేము ఎవ్రీ టైం అవేర్నెస్ గురించి పనిచేస్తున్నాం. సో నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఛానల్ త్రూ అలీంలు, తుర్కోల హోటల్ అని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లో వండుకోండి, లేకపోతే మన హిందూ హోటళ్లలో తినండి, ₹1 ఎక్కువ ఇవ్వండి. మనం బిజినెస్ ఎవరికి ఇస్తున్నాము? ముస్లిమ్స్ కి ఇస్తున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారు? అలా ఉంచి ఇస్తున్నాడు, డిఫరెంట్ ఏమేమో కెమికల్స్ కలుపుతున్నాడో, లేకపోతే పాతది తినిపిస్తుండో. మనకే అది వచ్చే రోజులలో ప్రాబ్లం అవుతాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లవ్ జిహాద్ అన్నారు, లవ్ జిహాద్ ఏంది అసలు? లవ్ జిహాద్ అంటే ఇప్పుడు కొత్తగా కాదు, ఆల్మోస్ట్ అది దానిపైన చాలా వర్క్ చేస్తున్నాము. అవేర్నెస్ బి వచ్చింది. ఇప్పుడు ఒకడు వస్తాడు, ఆడు నాలాగానే కుర్తా వేసుకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, అన్ని వేస్తాడు, కాలేజ్ దగ్గరకు వస్తాడు. వచ్చి ఆడేముంటాడు, అక్బర్ ఉంటాడు. ఆడేం చెప్తాడు, నా పేరు రాహుల్ అని చెప్తాడు, మంచి బండి వేసుకొని వస్తాడు. మనమేమో పొద్దున్న ఆఫీస్ లో పోతాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ టార్గెటే హిందూ అమ్మాయిలకు ఎట్లా ట్రాప్ చేయాలి, వాళ్ళకి అక్కడ ఫండింగ్ ఇస్తున్నారు హిందూ అమ్మాయిలకి ట్రాప్ చేయడానికి. సో వాళ్ళు ఏం పని పెట్టుకొని వస్తున్నారంటే, హిందూ అమ్మాయి కనిపిస్తే ఆయన పేరు ఏదో రాహుల్ రోహిత్ చెప్పి ట్రాప్ చేసి కన్వర్జన్ చేసి మ్యారేజ్ చేసుకొని దాని తర్వాత పిల్లలు అనే మిషన్ తయారు చేస్తున్నారు. సో నేను ప్రతి ఒక్క నా అక్క చెల్లెలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం ఎవరితోని ఫ్రెండ్షిప్ చేస్తున్నాం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ పేరెంట్స్ చెప్పినట్టు వినాల్సిన అవసరం బి ఉంది. ఫ్రెండ్స్ వస్తారు పోతారు, అది ఓకే, కానీ పేరెంట్స్ ఇంపార్టెంట్ లైఫ్ లో. కేరళ 2 స్టోరీ నిజమే అంటారా? కేరళ 2 స్టోరీ కరెక్టే. యూపీలో పూసలు అమ్ముకునేది మళ్ళీ ఇప్పుడు తుర్కోని పెళ్లి చేసుకుంది. సో వచ్చే రోజులలో మేము అవేర్నెస్ తెస్తున్నాం. ఇప్పుడు మన చాలా మూవీస్ వస్తున్నాయి. మన ఏంది దులేందర్ వచ్చింది, కేరళ 2 వచ్చింది. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? సెంట్రల్ లో బీజేపీ ఉంటేనే వచ్చింది, కాంగ్రెస్ ఉంటే ఏమీ రాదు.
సో బీజేపీ లాంటి గవర్నమెంట్ వస్తేనే ఏమైనా చేంజెస్ అవుతాయి. తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశం ఉందా? నేను బీజేపీకి నేను గొప్ప అని చెప్పుకుంటలేను. మనం ధర్మం గురించి పని చేసుకుంటూ పోవాలి. సెంట్రల్ లో అయితే 100% మన మోదీజీ లాంటి వాళ్ళే ఉండాలి. మొన్న ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది, అయినా కూడా ఒక హిందూ అతను తరుణ్ కటిక్ మీద అత్యంత దారుణంగా చంపేసారు. ఎందుకు మరి? హిందువుల రాష్ట్రంలో అంటే బీజేపీ ఉన్న రాష్ట్రంలో హిందువులకు కూడా అదే గతి కదా. హిందువుల రాష్ట్రంలో అంటే మన దాంట్లో యూనిటీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అదే పని పెట్టుకోరు. మన దానేమో హోలీ ఫెస్టివల్ అలా మీద కలర్ బి పడలేదు, ఒకటి వాటర్ బెలూన్ పడ్డది. దాని తర్వాత ఒక 30-40 మెంబర్స్ వచ్చి కోరితే ఎవరైనా దెబ్బలు తినాల్సిందే. అందుకోసం అంటున్నాను, యూత్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూత్ మేల్కుంటేనే అవుతుంది. దాని తర్వాత మన వాళ్ళు ఏం జవాబు ఇవ్వాలి అది ఇస్తున్నారు. సో ఈ అవేర్నెస్ ఇంకా రావాలి. నేను అదే చెప్తున్నాను. సో ఏం చెప్తారు ఈ శోభయాత్ర ద్వారా హిందువులందరికీ ఎటువంటి పిలుపునిస్తున్నారు? ఈ శోభాయాత్ర కాదు, లాస్ట్ 2010 నుంచి మా రాజాబాయి మా టైగర్ రాజా సింగ్ అన్న ఎవ్రీ టైం హిందువులకు అవేర్నెస్ చేసే ప్రోగ్రామే ఇది. శ్రీరామ్ నవమి శోభాయాత్ర అంటే రాముడు ఎంత పవర్ఫుల్ సనాతన ధర్మంలో అందరికీ తెలుసు. సో ఇలాంటి రోజు మన యూత్ అందరు వస్తారు, వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి. అదే పని ఈరోజు రాజాబాయి చేస్తున్నాడు, చేసుకుంటూ పోతాడు. ఈరోజు రాజాబాయి కాదు, ఇలాంటి రాజాబాయి ఆపగలరా? రాజా సింగ్ ఎవరైనా ఆపగలరా? రాజాబాయిని ఎవరు ఆపలేదు. ఎవరినైనా ఆపాలంటే ఫస్ట్ మాతో ఫైట్ చేయాలి, దాని తర్వాత రాజాబాయి దగ్గరకు పోవాలి. రాజాబాయికి ఏమైనా చేయాలంటే ఫస్ట్ మాకు దాటుకుంటూ వెళ్ళాలి.